వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. మొన్న ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూస్తున్నా. ఆ రీల్ ఏంటంటే ఇంకొక రీల్ గురించి. ఈ రీల్ ఏం చెప్తుందంటే, ఎవరో అంట వాళ్ళ ఫ్రిడ్జ్లో ఏమున్నాయి అని ఒక 30 నిమిషాల వీడియో చేసిరంట. ఓన్లీ ఫ్రిడ్జ్, ఇల్లు కాదు, ఇంకా ఇది బయట వాళ్ళ కమ్యూనిటీ కాదు. వాళ్ళ ఫ్రిడ్జ్లో ఏమున్నాయని 30 నిమిషాల వీడియో చేస్తే దానికి 9 లక్షల వ్యూస్ వచ్చినాయంట. 9 లక్షల వ్యూస్. దేని గురించి? జస్ట్ ఫ్రిడ్జ్లో ఏమున్నాయని 30 నిమిషాల వీడియో చేస్తే 9 లక్షల వ్యూస్ వచ్చినాయంట అండి. 9 lakhs. ఏమనాలి చెప్పండి? ఆ వీడియో గురించి ఇంకొకళ్ళు ఇన్స్టాలో మీమ్ పెట్టారనమాట, అంటే ఇన్స్టా రీల్ పెట్టారు. అప్పుడు అనిపించింది, నాకు ఆశ్చర్యం వేసింది. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పినా అంటే, ఇది రియల్గా జరిగింది కాబట్టి చెప్తున్నా. అంటే మనము పెట్టే వీడియోస్ చూడడానికి ఆడియన్స్ ఉన్నారు. దేర్ ఆర్ ఆడియన్స్ ఫర్ యువర్ వీడియోస్. వై దిస్ పర్టిక్యులర్ ఎగ్జాంపుల్ ఇన్ స్పెసిఫిక్ నౌ అంటే, నన్ను రోజు అడుగుతారు, అన్న నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలా, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అని రకరకాల ఐడియాస్ చెప్తారు. నేను అంటే, చెయ్యరా బాబు, నువ్వైతే స్టార్ట్ చేయు. స్టార్ట్ చేస్తే ఏదో ఒకటి అవుతుంది. దేని మీద స్టార్ట్ చేయాలంట అంటే, నీకు దేని మీద స్టార్ట్ చేయాలని కూడా క్లారిటీ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ లేకుండానే యూ వాంట్ టు స్టార్ట్ ఏ యూట్యూబ్ వీడియో. యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయి అని తెలుసు కాబట్టి మీరు వీడియో మీ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అయితే ఇక్కడ మీకు ఒక ఏదైతే ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం కదా, ద ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్. మీ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకోండి ఫస్ట్. ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ తెలిస్తే మీరు ఛానల్ స్టార్ట్ చేయొచ్చు. ఏదన్నా అయ్యుండొచ్చు అండి, ఏదన్నా అయ్యుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఉన్నా, లాస్ట్ ఇయర్ అరౌండ్ ఫిబ్రవరి మార్చ్లో నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. బేసికల్లీ నా యూట్యూబ్ ఛానల్ ఎందుకు అంటే, ఐ వాంటెడ్ టు గివ్ మోటివేషనల్ ఇద్దామని అనుకున్నాను అనమాట, మోటివేషనల్ లెసన్స్. అండ్ అవుట్ ఆఫ్ ఎందుకు అంటే, నా ఇంట్రెస్ట్ నాట్ బికాస్ ఐ వాంట్ టు బికమ్ ఏ యూట్యూబర్ అవ్వాలని కాదు, లేకపోతే ఇలా యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలని కాదు. ఏదో సరదాగా మనకు తెలిసిన కంటెంట్ నలుగురికి తెలిస్తే బాగుంటుంది అన్న ఒక బ్లైండ్ ఆలోచనతో ఐ హ్యావ్ స్టార్టెడ్. మేబీ ఫిబ్రవరి మార్చ్లో స్టార్ట్ చేశానండి, లాస్ట్ 2024లో. గట్టిగా కొడితే 150 కూడా రాలే ఆ సబ్స్క్రైబర్స్. నేను ఎప్పుడు సబ్స్క్రైబర్స్ని ఇంతవరకు ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పలేదు అండ్ చెప్పను కూడా. బట్ నేను చేసుకుంటూ పోయినా మెల్లిగా అది అట్లా పాకింది. కానీ ఎప్పుడైతే నేను లాస్ట్ ఇయర్ గ్రూప్ 1 గురించి మాట్లాడినో, ఒక్కసారి సబ్స్క్రైబర్ కౌంట్ మరీ ఘోరంగా పెరిగిపోయింది. 2000, 3000 ఫటా పెరిగిపోయింది. అంటే నాకే తెలియలే నాలో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఉన్నాడని. నేను ఏమనుకొని స్టార్ట్ చేసిన, నేను జస్ట్ స్టార్ట్ చేసిన పర్పస్ వేరు, కానీ నా ఛానల్ హిట్ అయింది వేరు. ఈ సినిమా చూసారా అండి మీరు? ఆర్జీవిది అప్పల్ రాజు అనే సినిమా ఉంటుంది, సునీల్ హీరో. సునీల్ ఒక మంచి ట్రాజడీ మూవీ, సోలో హీరోయిన్ మూవీ తీద్దాం అనుకుంటాడు. కానీ దాన్ని కాస్త వీళ్ళంతా పెంట చేసి ఒక కామెడీ మూవీ చేసి దానికి డైరెక్షన్ అవార్డు వస్తుంది. అట్లనే నాకు అట్లే అనిపిస్తుంది. నేను నా ఛానల్ని ఏమో మోటివేషనల్ కంటెంట్ ఇద్దాం అనుకున్నా. బట్ ఆఫ్ లేట్ మోర్ దెన్ మోటివేషనల్ కంటెంట్ కంటే కూడా జనాలు నేను గ్రూప్ 1 మీద మాట్లాడము, ఒక సిస్టమ్ని క్వశ్చన్ చేయడము, దాని మీద ఎక్కువ నా ఛానల్ హిట్ అయింది, నా వీడియోస్ హిట్ అయినాయి. పీపుల్ స్టార్టెడ్ ఫాలోయింగ్ మీ. పీపుల్ ఆర్ సేయింగ్ ఎవ్రీ డే, అన్న నువ్వు మాట్లాడుతుంటే బాగుందన్నా, నువ్వు చెప్తుంటే బాగుందన్నా అంటారు. దట్స్ ఫైన్. అంటే మనము ఒకటి అనుకుంటాము, కానీ అదే అవ్వాలని రూల్ లేదు. అట్లనే మీరు కూడా ఎవరైతే ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో చేయండి, ఛానల్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ అయితే స్టార్ట్ చేయండి. మరి ఎందుకు మిమ్మల్ని వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ నాట్ అలౌవింగ్ యూ టు ప్రోగ్రెస్ అహెడ్ అంటే, ఫస్ట్ మీరు ఛానల్ స్టార్ట్ చేస్తే మీరు ఏమనుకుంటారంటే, ఛానల్ స్టార్ట్ చేయగానే సూపర్ డూపర్ వీడియోలు పెట్టాలి, మంచి థంబ్నెయిల్స్ పెట్టాలి, లేకపోతే వీడియోలో కంటెంట్ ఉండాలి అనుకుంటారు. ఇప్పుడు చూడండి, నా ఏ వీడియోలో కూడా నేను ఎక్కువ వేరే అడిషన్స్ పెట్టను, నేను మాత్రమే కనబడతాను. మన లలితా జ్యువెలర్స్ గుండుగాన్లాగా అట్లా అంటారు కదా, లలితా జ్యువెలర్స్ గుండు అంటారు కదా, నేను గాడు అన్నా, సారీ. అట్లా
సో యూ డోంట్ హ్యావ్ టు బ్రింగ్ సమ్వన్ ఎల్స్. ఏది మీరు వేరే కంటెంట్ తేవాల్సిన అవసరమే లేదు. మనము వీ కెన్ స్టార్ట్ యువర్ సెల్ఫ్ అనమాట. మీరే స్టార్ట్ చేయొచ్చు. మరి ఏం కంటెంట్ పెట్టాలి అంటే, మీకు ఏ కంటెంట్ నచ్చితే ఆ కంటెంట్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యు ఆర్ వెరీ గుడ్ ఎట్ కుకింగ్. ఆ రోజు మీరు టమాటా కర్రీ చేసారు, పెట్టండి. ఈరోజు నేను టమాటా కర్రీ చేసినా, నేను కుక్ చేశాను, మా ఫ్రెండ్స్ వచ్చారు, అందరం కలిసి మంది చేసినాము, తిన్నామని పెట్టండి. ఎవరు వద్దంటారు? ఊరికేనే సరదాగా. లేకపోతే ఆ రోజు మీరు జస్ట్ ఏం చేయలేదండి, పల్లీలు వేయించుకొని తిన్నారు ఈవినింగ్ స్నాక్స్కి, అదే పెట్టండి. ఈవినింగ్ బోర్ కొట్టింది, సరదాగా 4 అవుతుంది, ఇంట్లో ఏం లేవు తినడానికి, పల్లీలు ఉన్నాయి, ఆ పల్లీలు మాత్రమే తీసి డబ్బాలో వేయించి పల్లీలు ఎలా వేయించాలి, దానికి ఒక వీడియో కావాలా అండి? ఇందాక ఫస్ట్లో చెప్పిన కదా బిగినింగ్లో, ఫ్రిడ్జ్లో ఏమున్నాయి అనడానికి 30 నిమిషాల వీడియో చేసిరండి. 30 నిమిషాల వీడియో చేస్తే దానికి 9 లక్షల వ్యూస్ వచ్చినాయంట. 9 లక్షల వ్యూస్. మరి నువ్వు కూడా పల్లీలు వేయించితే నీకు కూడా ఎందుకు రావు వ్యూస్? వస్తాయి. అట్లనే ఫుడ్ అనే కాదు, ఏదన్నా కానీ మీరు ఇల్లు సర్దుకోవడం ఒక వీడియో చేయండి. ఇక్కడ మనం ఇంకా వేరే ఏం ఆపుతున్నాయంటే, మనం వీడియో చేస్తే ఎవడైనా చూస్తారా అనే పాయింట్ ఇప్పుడే చెప్పిన. సో నీ వీడియో చేస్తే జనాలు చూసేవాళ్ళు ఉన్నారు. పాయింట్ నెంబర్ 1. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా అండి. మీరు రోడ్డు మీద కొంతమంది బట్టలు అమ్ముతారు, మనకు అనిపిస్తుంది అరే రోడ్డు మీద ఎవరు కొంటారా అని. వాడు అమ్ముతున్నాడంటే కొనేవాళ్ళు ఉన్నారు అన్నట్టేగా. అట్లనే మీరు ఒక పెద్ద లైఫ్ స్టైల్కో ఎక్కడికో వెళ్ళండి, పెద్ద షోరూమ్ ఉంటుంది, మనం పోయి బట్టల ట్యాగ్ చూస్తాం, ఇంత రేట్ ఉంటుంది. ఎవడు కొంటారా ఇంత రేట్ అనుకుంటాం, కానీ అది కొనేవాళ్ళు ఉన్నారు. అంటే ప్రతిదానికి కస్టమర్స్ ఉన్నారు. ఓన్లీ ఏంటంటే మనమే దుకాణం ఓపెన్ చేసి కూర్చోవాలి. సింపుల్. ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ ఏ కస్టమర్. ఓన్లీ థింగ్ ఈజ్ యూ నీడ్ టు ఓపెన్ ద షాప్ అండ్ సిట్. ఇది పాయింట్ నెంబర్ 1. సో అక్కడ మనకి టెన్షన్ లేదు. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే మనము యూట్యూబ్లో మనం మాట్లాడగలుగుతామా, ఎవరు ఏమనుకుంటారు అనేది మెయిన్ పాయింట్ అండి. నేను వీడియో చేస్తే ఎవరు ఏమనుకుంటారు. అరే ఎవరు ఏమనుకుంటారండి? ఈ టైంలో ఎవ్వరు ఏమీ అనుకోరు, ఎవడు బిజీ వాడుకుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా, మీరు ఈరోజు ఒక 10 మందికి ఫోన్ చేయండి. 10 మందికి ఫోన్ చేయండి, మీకు గట్టిగా 4 మాత్రమే మీ ఫోన్ ఎత్తుతారండి, ఇంకో 6 మంది ఎత్తారు. మళ్ళీ చెప్తున్నా, 10 మందికి ర్యాండమ్గా ఫోన్ చేయండి మీ ఫ్రెండ్స్కి, 4 మాత్రమే మీ ఫోన్ ఎత్తుతారు, ఇంకొక 6 మంది ఎత్తారు మీ ఫోన్. ఎందుకు ఎత్తారంటే వాళ్ళకి టైం లేదు. నాట్ బికాస్ నువ్వు అంటే ఇష్టం లేక కాదు, వాళ్ళకి టైం లేదు. మరి నీకు అంత క్లోజ్గా ఉన్న దోస్తులే నీ ఫోన్ ఎత్తనప్పుడు నీ పక్కింటోడు ఏమనుకుంటాడు, నీ ఎదురింగింటోడు ఏమనుకుంటాడు, నీ అవతలింటోడు ఏమనుకుంటాడు, ఎవరు ఏమనుకుంటారండి? హూ ఆర్ యూ టు దెమ్? ఇప్పుడు నేనున్న ఈ వీడియో చాలామంది స్ట్రేంజర్స్ చూస్తారు. చాలామంది నా సబ్స్క్రైబర్స్ కాకుండా చాలామంది నాన్ సబ్స్క్రైబర్స్ కూడా వ్యూ చేస్తారు. వాళ్ళు ఏమనుకుంటే నాకు ఏందండి, నాకు అర్థం కాదు. హౌ యామ్ ఐ ఎఫెక్టెడ్ విత్ దేర్ వ్యూస్ ఆర్ విత్ దేర్ ఒపీనియన్స్? ఎప్పుడైతే మీకు ఇది మైండ్లో ఉంటుందో మీరు చేస్తారు. యూ విల్ డూ ద వీడియో. యాజ్ లాంగ్ యాజ్ మనం ఎవరిని తిట్టకపోతే దట్స్ ఫైన్ అండి. వాళ్ళు ఏమనుకుంటే మనకి ఏంది, మనం చెప్పండి. వాళ్ళు ఏమనుకుంటే మనకి ఏం అవసరం లేదు. యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ టెల్లింగ్ ద రైట్ కంటెంట్, దట్ ఈజ్ ఎనఫ్ అనుకోని. వాళ్ళు ఏమనుకుంటే నీకేం ఫరక్ పడుతుంది. ఇప్పుడు నేను ఇట్లా రోడ్డు మీద వెళ్తున్నా, నా గురించి ఎవరో అబ్బా ఆదిత్య సారు చాలా మంచి సారు, ఆయన నాకు హెల్ప్ చేశాడు అనుకో, నాకేమైనా ఎఫెక్ట్ అవుతుందా? అది ఈజ్ ఇట్ ఎఫెక్టింగ్ మీ విత్ హిస్ పాజిటివ్ ఒపీనియన్? అది ఎఫెక్ట్ కాదు. మరి ఇంకొకటి నెక్స్ట్ గల్లీకి పోతా, వాడికి నేను శత్రువు అనుకుందాం, ఈడో ఎదవా ఆయితేగాడో ఎదవా అని అని తిట్టుకున్నాను అనుకో, నాకు అది విషయం తెలిస్తే నేను అది కన్సిడర్ చేస్తాను. కానీ ఇందాక విషయంలో ఎవడో నా గురించి పాజిటివ్గా అంటేనేమో నేనేమి బాధపడలేదు, సంతోషించి వదిలేసిన దాన్ని. కానీ ఎవడో నా గురించి చెడుగా అనుకుంటే మాత్రం దాన్ని నా మైండ్లో పెట్టి తిప్పుతూ ఉంటా, గ్రైండర్లేసి తిప్పినట్టు. ఇక్కడ వస్తుందండి ప్రాబ్లం. ఎట్లయితే మీకు పాజిటివ్గా చెప్పినప్పుడు మీకు ఎటువంటి ఫరక్ పడదో, నెగటివ్గా మాట్లాడినప్పుడు కూడా మీకు ఫరక్ పడొద్దు అంటున్నా. దట్ ఈస్ వాట్ మై పాయింట్ ఇస్.
మీరు వీడియో చేయండి, కింద మస్తు కామెంట్స్ రాస్తారు, అన్న ఏం వీడియో అన్న దరిద్రంగా ఉంది, అది ఏంద్రా బాబు, నీ భాష ఏంది అంటారు, అనండి, ఏం కాదు, దట్స్ ఫైన్. బట్ స్టార్ట్ ఇట్ ఇమ్మీడియట్గా. మూడో పాయింట్ ఏంటిదంటే ఆ భయం నుంచి ఫస్ట్ బయటికి రండి, పెట్టండి. ఎవ్వడు నా గురించి ఏమీ అనుకోడు, నీ పక్కింటోడే అనుకోడు. ఒకప్పుడు అంటే జనాలు ఖాళీగా ఉండేవాళ్ళు, ఊర్ల మీద గచ్చుల మీద కూర్చొని ముచ్చట్లు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అంత సీన్ లేదు. ఇందాక చెప్పినా కదా, నువ్వు ఫోన్ చేస్తేనే ఎత్తాడు, నీ గురించి వాడేం ఆలోచిస్తాడు. ఈ సెకండ్ పాయింట్. మూడో పాయింట్ ఏంటిదంటే పెట్టగానే క్లిక్ కాదండి, ఇట్ విల్ టేక్ 1 year 2 years కూడా పట్టొచ్చు, డిపెండింగ్ అపాన్ ద కంటెంట్. మీరు ఎలాంటి కంటెంట్ పెడుతున్నారు, ఎట్లా ఆకర్షిస్తున్నారు అనేది మెయిన్ పాయింట్. మీ కంటెంట్లో క్లారిటీ ఉందా అనేది మెయిన్ పాయింట్ అండి. దట్ ఈస్ వాట్ ద పాయింట్ ఇస్. మీ కంటెంట్లో క్లారిటీ ఉంటే ఆటోమేటికల్గా మీకు ఇది వచ్చేస్తుంది. ఇది మూడో పాయింట్. నాలుగో పాయింట్ ఏంటిదంటే, అన్న ఇన్వెస్ట్ చేయాలన్నా డబ్బులు అంటే అక్కర్లేదు. నీది ఏ ఫోన్ ఉంటే ఆ ఫోను, ఒప్పో ఉంటే ఒప్పో, రియల్మీ ఉంటే రియల్మీ, ఏ డబ్బా ఫోన్ ఉంటే డబ్బా ఫోన్ తీసుకొని ఫస్ట్ అయితే మీరు స్టార్ట్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్ ఈజ్ ఫ్రీ, అందరికీ ఫ్రీ. అరే యూట్యూబే ఫ్రీ ఇచ్చినప్పుడు మనం ఎందుకు ఆపుతున్నాం? ఎవరికి తెలుసు చెప్పండి? మీలో ఒక మంచి వక్త ఉండొచ్చు, ఒక మంచి రచయిత ఉండొచ్చు, ఒక మంచి షెఫ్ ఉండొచ్చు, ఒక మంచి పెయింటర్ ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, హూ నోస్. మనం దాన్ని దాచేస్తున్నాం అంటున్నా, మనం దాన్ని దాచేస్తున్నాం. బయటికి రండి, బయటకు వస్తే ఎనఫ్. మీరు యూట్యూబ్లో చూడండి, ఏమేమో వీడియోలు ఉంటాయండి, ఏమేమో వీడియోలు. అసలు ఈ జనాలు ఎట్లాంటి వీడియోలు పెడుతున్నారు అంటే మనకు అనిపిస్తుంది, అరే ఏందిరా ఈ వీడియో. కానీ వ్యూస్ చూస్తే టూ మచ్ ఉంటాయి. మీరు ఈ సినిమా చూసారా అండి, పెళ్లి చూపులు సినిమాలో వాళ్ళు ముగ్గురు, విజయ్ దేవరకొండ, పరశు, ఇంకా వాడు ఫ్రెండ్ ఉంటారు కదా, వాళ్ళు యూట్యూబ్ ఛానల్ చేద్దాం అనుకుంటారు. వాడు అంటాడు, అరే ఏం చూస్తారా అంటే, అరే చూడరా ఈ ప్రాంక్ వీడియో చూడు, కింద ఎన్ని 50 million వ్యూస్ ఉన్నాయి అంటాడు. అప్పుడు వస్తుంది చూడు. అట్లనే మీరు స్టార్ట్ చేస్తే ఆటోమేటికల్గా వ్యూస్ వస్తాయండి. దెర్ ఆర్ పీపుల్. సో ఏమీ ఇన్వెస్ట్ చేయకండి, ఇనీషియల్గా ఏమీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ర్యాండమ్గా మీ ఫోన్ తీసుకోండి, ఫోన్లోనే కెమెరా ఉంది, ఆటోమేటికల్గా యూ స్టార్ట్ టేకింగ్ ద వీడియో విత్ ద కెమెరా, సరిపోతుంది, ఎనఫ్. యూట్యూబ్లో జస్ట్ నో హౌ టు అప్లోడ్ ఇట్, టైటిల్ ఏం పెట్టాలో తెలుసుకోండి, అంతే. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్, అంతకంటే ఏం అక్కర్లేదు. ఈ 4 పాయింట్స్ అండి. తర్వాత 5th ఏంటంటే, మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి. దట్ విల్ హెల్ప్ యూ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్ అని. సో ఫస్ట్ ఆ భయాన్ని బయటికి రావడమే మెయిన్ పాయింట్, మిగతా అన్నీ సెకండరీ. సో దట్ వే యూ కెన్ ఆల్సో స్టార్ట్ యువర్ ఓన్ ఛానల్. ఎవడు కాంపిటీషన్ కాదు. ఇప్పుడు నేను ఇప్పుడు మీలో నాలాగా చాలామంది మాట్లాడాలనుకుంటారు, లేకపోతే నేను ఇంకొకరిలాగా మాట్లాడాలనుకుంటాను. ఇప్పుడు చాలామంది మోటివేషనల్ స్పీకర్స్ ఉన్నారు. అరే ఎవడు కాంపిటీషన్ కానండి, ఎవరు ఆడియన్స్ వారికి ఉన్నారు. ఏం కాంపిటీషన్ ఏం కాదు. మనం అట్లా అనుకున్నాం అనుకోండి, మనది నారో మైండ్ సెట్. నువ్వు వేరే వాడిని ఎంకరేజ్ చేస్తే యువర్స్ ఈజ్ బ్రాడ్ మైండ్ సెట్. ఇప్పుడు ఎవడన్నా అన్న నేను కూడా నీలాగా లర్నింగ్ కంటిన్యూస్ లాగా మోటివేషనల్ మాట్లాడుతా అంటే, అరే మాట్లాడరా, నువ్వు కాదు ఇంకా 10 మంది కూడా మాట్లాడండి, మనకు కావాలి, ఇలాంటి ఛానల్స్ కావాలి, చాలా కావాలి. ఇట్స్ వెరీ గుడ్, అట్లా అనమాట. సో కాంపిటీషన్ ఆల్రెడీ ఇట్లాంటి ఛానల్స్ ఉన్నాయి కదా మార్కెట్లో, నాదెవడు చూస్తాడు, లేదు, నీ చూసే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, ఈ పాయింట్ చెప్పడానికే నేను చెప్తున్నా. ఇలాంటి ఛానల్స్ 100 ఉండని 1000 ఉండని, నీ కంటెంట్ నీది, నీ సబ్స్క్రైబర్స్ నీది, నీ గోల్ నీది, నీ ప్రోగ్రెస్ నీది. ఓకే, దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా నేను ఆపేస్తా ఈ వీడియో. సో ఇప్పుడు జిమ్ చేసుకోవాలి. థ్యాంక్స్ అగైన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అయితే బొమ్మ సైనింగ్ ఆఫ్.